వెల్కమ్ టు డయల్ వ్యూ. విశాఖ విజయనగరం మధ్య భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేశారు. ఈ నెల 17 నుంచి అక్కడ అన్ని రకాల విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఇప్పుడు పొలిటికల్ క్రెడిట్ వార్ నడుస్తోంది. ఎయిర్పోర్ట్ కట్టింది మేమంటే మేమని టీడీపీ వైసీపీలు సిగపట్లు పడుతున్నాయి. ఏదైనా ప్రచారం చేసుకోవడంలో దేశంలోనే అందరికంటే ముందుండే టీడీపీ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా మాదేనని 4-5 నెలలుగా భీకర ప్రచారం చేస్తోంది. అయితే ఇదిగో వాస్తవాలు. మీరే చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్కి నడుము కట్టింది ఎవరో అని వైసీపీ ప్రశ్నిస్తోంది. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? రెండు 2019 ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు అంటే 2019 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన శంకుస్థాపన చేసిన చోటు ఇప్పుడున్న ఎయిర్పోర్ట్కి సరిగ్గా 1/2 కిలోమీటర్ దూరం. 2015లోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వద్ద నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు సేకరించాలనే ప్రణాళిక వేశారు. అదే ఆయన చేసిన అతిపెద్ద తప్పు. నిజానికి ఎయిర్పోర్ట్కి 3,000 ఎకరాల కన్నా భూమి అవసరం ఉండదు. అయితే భవిష్యత్తు అవసరాలు విస్తరణను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఏది చేసినా భారీగా చేస్తారు. అంతేకాదు, ప్రాజెక్ట్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తారు. దీంతో రైతుల్లో ఆటోమేటిక్గా వ్యతిరేకత వస్తుంది. భోగాపురం విషయంలో కూడా భూసేకరణ వద్ద చాలా అల్లరి అయింది. భూములు కోల్పోయిన రైతుల తరపున అప్పటి వైసీపీ అధినేత జగన్ గట్టిగా నిలబడ్డారు. ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు ఎందుకు, ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నారు అంటూ నిలదీశారు. అంతేకాదు, రిజిస్టర్ భూములకు 28 లక్షలు ఇస్తానని, రిజిస్టర్డ్ కాకుండా రైతుల స్వాధీనంలో ఉన్న భూములకు కేవలం 12 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని చంద్రబాబు పెట్టిన రూల్ కూడా జగన్ అపోజ్ చేశారు. దీంతో విమానాశ్రయం భూసేకరణ జరగలేదు. 2019లో జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రతి రైతుకి ఎకరాకి 28 లక్షలు ఇచ్చి భూసేకరణ సమస్యను పునరావాసాన్ని జగన్ పరిష్కరించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న 125 కేసులను కూడా అదే పద్ధతిలో పరిష్కరించారు. అంతేకాదు, ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు అవసరం లేదంటూ విమానాశ్రయాన్ని 2,500 ఎకరాలకు పరిమితం చేసేసి 2023 మే 3న మరోసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఎయిర్ స్ట్రిప్ ఉన్న భూమి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు వియ్యంకురాలిది. జగన్ ఆమెను కూడా పిలిపించి మాట్లాడి రాజీ చేశారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తి కావాలని టార్గెట్ పెట్టారు. Chandrababu Naidu never even acquired land. The entire land was acquired during YSRCP regime. The entire R&R rehabilitation was also done during YSRCP regime. YSRCP regime spent 960 crores. So where is the question of Chandrababu Naidu claiming? The entire permissions, the NOCs, everything were procured. The defense, the civil aviation, the environmental clearance. So where is the question of Chandrababu Naidu taking any claim? Work started during YSRCP's regime, 30% completed in YSRCP regime. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకని జగన్ కామెంట్ చేయలేదు. భూసేకరణ నిరసిస్తూ ఒక మహిళా రైతు జగన్తో మాట్లాడినప్పుడు ఆమె ఆ మాట అన్నారు. 15,000 ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ నిర్వాసితుల కోసం జగన్ నిర్మించినటువంటి ఆ సభలో ఆ ప్రస్తావన వచ్చింది. 2 ఎకరాల భూమి ఉంది నీకు, పరిస్థితి ఏమిటి తల్లి? ఇప్పుడు మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు
అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ కాంట్రాక్ట్ తీసుకున్న GMR సంస్థ అనుకున్న సమయానికి ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి ఇచ్చింది. నిజానికి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబు జగన్ ఇద్దరికీ దక్కుతుంది. 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేస్తే 2023లో జగన్ ఆర్ఆర్ ప్యాకేజ్, రైతుల ఇతర సమస్యలు పరిష్కరించి తిరిగి శంకుస్థాపన చేసి 2026కి టార్గెట్ పెట్టారు. అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ. అది ఏ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం కాదు. హైదరాబాద్ ఐటీ కూడా చంద్రబాబు ఒక్కళ్ళే చేయలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాయి. అలాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగన్ చంద్రబాబు ఇద్దరి చొరవతోనే నిర్మాణం పూర్తయింది. అయితే బాబు దీనిని 15,000 ఎకరాల్లో నిర్మించాలని ప్లాన్ గీస్తే జగన్ ఎక్కువ మంది రైతులు నష్టపోకుండా 2,500 ఎకరాల్లో భూసేకరణ చేసి రైతులకు నచ్చజెప్పి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. GMR సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మించింది. కానీ రాజకీయంగా లబ్ధి పొందటానికి వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు క్రెడిట్ వార్ చేస్తున్నాయి.